లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఆరంభంలోనే అతిపెద్ద టాస్క్ ఎదురుకానుందా? సవాళ్లు దాటుకుంటూ పార్టీ కోసం పనిచేయాల్సుంటుందా? కూటమి ధర్మం పాటిస్తూ పార్టీ బలోపేతం సాధించడం కత్తిమీద సామేనా? సంస్థాగత మార్పులు కూడా ప్రధాన సవాల్గా మారిపోయాయా? ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అప్పుడే తన మార్కును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తమిళనాడులో మురుగన్ భక్తుల సదస్సుకు హాజరై వారినుద్దేశించి ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, తమిళనాడు పార్టీ చీఫ్ అన్నామలైపై కేసులు నమోదు కావడంపై స్పందించారు మాధవ్. ఇలాంటి వాటికి ఎవరూ భయపడరన్నారు. ఇది డీఎంకే పార్టీ నేతల పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. అటువంటి ఆ మురుగన్ యొక్క సదస్సులో మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్లటం, అలాగే ఆ ప్రాంతంలో ఇవాళ ఒక అద్భుతంగా తన ద్వారా అందరికీ చైతన్యం కలిగిస్తున్న మా అన్నమలై వీళ్లపైన కేసులు పెట్టడం అంటే వాళ్ల యొక్క నాశనాన్ని వాళ్లే కోరుకున్నారనేది వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ భస్మాసుర హస్తం పెట్టడం జరిగింది. నిజంగా కేసులు పెట్టడం కూడా స్వాగతిస్తున్నాం. ఏపీ బీజేపీకి నూతన జవసత్వాలు కల్పించడంపై కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఫోకస్ పెడుతున్నారు. దీనిలో భాగంగా ముందుగా సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు మాధవ్కు పెద్ద సవాలుగా మారనున్నాయి. సహజంగా అందరితో కలుపుగోలుగా ఉండడం ఒకెత్తైతే మొహమాటం ఎక్కువ కలిగిన వ్యక్తిగా మాధవ్కు చాలా ఇబ్బందులు తప్పవంటున్నారు రాజనీతిజ్ఞులు. మరీ ముఖ్యంగా అన్నా మీరొచ్చారు, మా సంగతి ప్లీజ్ అంటూ బాహటంగానే కొందరు కార్యకర్తలు కోరడం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. అయితే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు వచ్చేలా చేస్తామన్నారు మాధవ్. కార్యకర్తగా జీవితాన్ని కొనసాగించడం, అలాగే మా నాన్నగారు కూడా అటువంటి నేపథ్యం కలగటం, అలాగే అందరితో కలిసి పనిచేసే స్వభావం కలగటం, తప్పనిసరిగా కార్యకర్తలందరూ కూడా మంచి అత్యంత ఉత్సాహంగా కూడా ఆ విధంగా స్వాగతించడం జరిగింది. కనుక కార్యకర్తల యొక్క నమ్మకాన్ని, వాళ్ళు ఏదైతే అభిప్రాయాలు వాటి గౌరవిస్తూ ముందుకెళ్తాం, వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తాం. ఏపీలో కూటమి ధర్మం కారణంగా సీట్లు సాధించిన బీజేపీ ఒంటరిగా నిలబడేలా చేయడం కూడా మాధవ్ ముందున్న సవాళ్లలో భాగమే. అయితే ఎవరికి వారే అన్నట్లు ఉన్న నాయకులు కేడర్ను ఒక్కటిగా ముందుకు తీసుకువెళ్లడం పెను సవాల్ అని చెప్పొచ్చు. అంటే కేడర్ను ముందుగా ఒకతాటి మీదకు తీసుకురావాలి. దీనికిగాను పార్టీలో రెండు వర్గాలను సమన్వయపరిచేందుకు ప్రణాళికలు చేయాల్సి ఉంటుంది. కూటమి ధర్మం మరో టాస్క్గా మారిందని చెప్పొచ్చు. ఏకంగా స్టేజి మీదే కొందరు ఎమ్మెల్యేలు మాకేంటి అన్న రీతిలో మాట్లాడుతూ ఉండడంతో మిగిలిన రెండు పార్టీలతో కలిసి పనిచేయడానికి ప్లానింగ్ మరో సవాలుగా కనిపిస్తుంది. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం తమ ప్రథమ ప్రాధాన్యమన్న మాధవ్ కూటమిలో ఎలా ముందుకు వెళతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు క్యాడర్ కోరికలు, ఇటు కూటమి ధర్మం, మరోవైపు కేంద్ర పార్టీ డైరెక్షన్స్, ఇలా చాలానే సవాళ్లు మాధవ్ ముందున్నాయి.